పునరుద్ఘాటించారు. జర్మనీ యువతి అత్యాచార కేసులో 7 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతూ కేరళలో పోలీసులకు పట్టుబడ్డ ఒడిశా మాజీ డీజీపీ కుమారుడు బిట్టి మహంతికి స్థానిక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అటు అత్యాచార కేసులో న్యాయస్థానం విధించిన శిక్ష అనుభవించకుండా పరారీలో ఉన్న బిట్టిని విచారించడానికి అనుమతి ఇవ్వాలని రాజస్థాన్ పోలీసులు కోరారు. రాజస్థాన్లో జర్మనీ యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో తప్పించుకు తిరుగుతున్న ఒడిశా మాజీ డీజీపీ బీబీ మహంతి కుమారుడు బిట్టి మహంతి కేరళలోని కన్నూరు పోలీసులకు చిక్కాడు. అనంతరం బిట్టిని పైన్నూరు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. బిట్టి మహంతిపై మోసం, మారు పేరుతో వ్యవహరించడం సహా ఫోర్జరీ కేసులో నమోదు చేశామని కన్నూరు పోలీసులు వెల్లడించారు. అటు అత్యాచార కేసులో విధించిన శిక్ష అనుభవించకుండా 7 ఏళ్లుగా పరారీలో ఉన్న బిట్టిని విచారించడానికి రాజస్థాన్ పోలీసులు అనుమతి కోరినట్లు కన్నూరు ఎస్పీ రాహుల్ ఆర్ నాయర్ తెలిపారు. రాజస్థాన్లోని ఓ హోటల్లో జర్మన్ యువతిపై 2006లో బిట్టి మహంతి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అతన్ని పట్టుకున్న పోలీసులు అల్వార్లోని సత్వర న్యాయస్థానంలో హాజరుపరచగా 7 ఏళ్ల శిక్ష విధించింది. అయితే ఆరోగ్యం బాగోలేని తల్లిని చూసేందుకు బెయిల్పై విడుదలైన బిట్టి మహంతి 7 ఏళ్లుగా పోలీసుల కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. తనను ఆంధ్రప్రదేశ్కు చెందిన రాఘవరాజాగా పేర్కొని కేరళలోని ఓ బ్యాంకులో 3 ఏళ్లుగా ప్రొబేషనరీ అధికారిగా పనిచేస్తున్నాడు. ఢిల్లీ సామూహిక అత్యాచారం ఘటన తర్వాత ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన కీచకుల ఫోటోలు అంతర్జాలంలో పెట్టారు. అందులో బిట్టి మహంతి ఫోటో కూడా ఉండటంతో అతని సహచర ఉద్యోగులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బిట్టి మహంతి డొంక కదిలింది.